వెల్కమ్ టు ఏటీవీ న్యూస్ తెలుగు. ఆంధ్రప్రదేశ్ 16వ స్పీకర్గా చింతకాయల అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ఎన్నికను ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి సభలో అధికారికంగా ప్రకటించారు. అనంతరం ఆయన్ను సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సభాపతి స్థానంలో కూర్చోబెట్టారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ అయ్యన్న పాత్రుడు చాలా సీనియర్ నేత, రాజకీయంగా సుదీర్ఘ అనుభవం కలిగిన నేత, సభాపతి స్థానంలో కూర్చోవడం చాలా సంతోషంగా ఉంది అని కొనియాడారు. రాజకీయ జీవనంలో ఇన్ని దశాబ్దాలు ప్రజలు మీ వాడిని వేడిని చూశారు. మీకు కోపం వస్తే ఋషికొండను చెక్కినట్లుగా పదునైన ఉత్తరాంధ్ర యాసలో గుండు కొట్టేస్తారు. ఇకపై మీకు తిట్టే అవకాశం లేకపోవచ్చు, కానీ ఇక సభలో ఎవరు తిడుతున్నా వారిని నియంత్రించే బాధ్యత మీ చేతుల్లోనే ఉంది. మీరే కంట్రోల్ చేయాలి అంటూ పవన్ అనడంతో సభలో నవ్వులు పూశాయి. రాజకీయ జీవనంలో ఎన్ని దశాబ్దాలు ప్రజలు మీ వాడి వేడి చూశారు. మీకు కోపం వస్తే ఋషికొండను చెక్కినట్టు ప్రత్యర్థులకి పదునైన ఉత్తరాంధ్ర యాసలో గుండు కొట్టేస్తారు. ఒకటే భావిస్తాం సార్, ఇకపైన మీకు తిట్టే అవకాశం లేకపోవడం. కానీ ఇక మీద సభలో ఎవరు తిడుతున్నా దాన్ని ఆఫ్ చేసే బాధ్యత మీ చేతిలోనే ఉంది. మీరే మైక్ ఆఫ్ చేయాలి. అంటే మా చిన్నప్పుడు నేను చూసాను, ఒకసారి అమలు చేసే అబ్బాయిని క్లాస్ రేపే చేసాము చిన్నప్పుడు మా స్కూల్లో. కానీ ఇన్నాళ్ళు ప్రజలు మీ వాడి వేడి పలుకులు, మీ ఘాటైన వాగ్దాటి చూశారు. ఈ రోజు నుంచి రాష్ట్ర ప్రజలు మీ హుందాతనం చూస్తారు. డిబేట్స్ వెనకాల దాక్కుని సంస్కారహీనమైన భాషలని, భావాలని రకరకాల మాధ్యాల్లో విరజిమ్ముతూ ఉంటారు. దాని నియంత్రణ మీ ఆధ్వర్యంలో ఇక్కడి నుంచే మొదలవ్వాలి. పవన్ తన స్పీచ్లో హాస్యాన్ని జోడించి తనదైన శైలిలో అయ్యన్న పాత్రుడిపై పొగడ్తల వర్షం కురిపించడంతో సభలో సభ్యులు కడుపుబ్బా నవ్వారు. ఇన్నాళ్ళు మీలోని ఆవేశాన్ని చూశాం, ఇక నుంచి మీలోని హుందాతనం చూస్తాము అని పవన్ అన్నారు. తన స్పీచ్తో పవన్ గత ప్రభుత్వంలో జరిగిన సభ తీరును ఎండకడుతూ ప్రస్తుతం వైసీపీ సభ్యులు సభలో లేకపోవటాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. గత 5 ఏళ్ల కాలంలో సభలో వ్యక్తిగత దూషణలకే పరిమితమయ్యారు. అందుకే వాళ్లు 11 సీట్లకే పరిమితమయ్యారు. ఈరోజు సభలో కూడా లేరు, ధైర్యం కూడా లేదు వాళ్ళకి. విజయాన్ని తీసుకోగలిగారు, కానీ ఓటమిని కూడా తీసుకునే ధైర్యం లేక వారు సభలో లేకుండా పోయారు అంటూ పవన్ వ్యాఖ్యానించారు. ఈ సభలో ప్రజా సంక్షేమం కోసం మాత్రమే చర్చలు జరగాలి. వాదోపవాదాలు హద్దులు దాటకుండా ఉండాలి. వ్యక్తిగత దూషణకి తావివ్వకుండా ఉండాలి. అలా కాకుండా గత ప్రభుత్వం లాగా ఈ సభని తిట్లకి, బూతులకి, కొట్లాటకి వాడితే ప్రతి నిమిషం పొట్టి శ్రీరాములు గారి బలిదానాన్ని అవమానం చేసినట్టే. ఒక గొప్పవాడు, ఒక మహానుభావుడు బతికినప్పుడు మాత్రమే కాదు, చనిపోయిన తర్వాత కూడా కొన్ని తరాలు ఉపయోగపడతారని నిరూపిస్తారు. అలాంటి కోవకు చెందిన మహానుభావులు ఆంధ్ర రాష్ట్ర సృష్టికర్త, భాషా ప్రయుక్త రాష్ట్రాలకు శ్రీకారం చుట్టిన ద్రష్ట, అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి స్మృతిలో ఒక విలువలతో కూడిన ఒక సత్సాంప్రదాయాన్ని తెరలేపుతూ మీ ఆధ్వర్యంలో ఈ సభ జరగాలని. ఇటువంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాల కోసం మా ఏటీవీ న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదే విధంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.